ఓ మాయో అక్కడే వస్తున్నాను. సిటీ నుంచి ఎప్పుడు వచ్చేవాళ్ళు? ఇందాక వచ్చాం కానీ ఎక్కడికి వెళ్ళిపోమాయా? ఎక్కడికి వెళ్తాడు? మనం గాడికి వచ్చినా అప్పటి నుంచి నిన్ను అత్త తెగ వెతికేస్తుంది తెలుసా? ఎందుకు? ఏం పని ఉంటావు? ఏమో అప్పటి నుంచి తెగ వెతికేస్తున్నావు. అయినా వెతకడానికి ఏమో చిన్నపిల్లనా? ఏమో మరి అప్పటి నుంచి తిరునాళ్ళు తప్పిన చంటి పిల్ల అనేది కూడా వెతికేస్తుంది. ఎట్లందిరా మీ అత్త? ఏదో ప్రెసిడెంట్ గారు మీటింగ్ పెట్టారంట, అక్కడికి వెళ్ళింది. ప్రెసిడెంట్ మీటింగ్ ఎక్కడరా? ఎక్కడండి మాయా? ఊరవుతుంది చెరగొట్టు మీదకి. చెరుకట్ మీదుగా ఎందుకు వెళ్ళిందిరా? ఎవరైనా మీటింగ్ అంటే ఊర్లో రెస్పాండ్ దగ్గర లేదా ఆఫీసులో పెడతారు. ఇదేంట్రా కొత్తగా చెరుకట్ మీద ఇంటికి ఏం మీటింగ్ ఎత్తారా? నీకు తెలీదా మాయా? ఏంట్రా బాబు అది 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 త్వరగా చెప్తావురా? అది ఆడాల మీటింగ్ అంటే మాయా. ఓ ఆడాల మీటింగా? అదేంటి మాయా చెరువు కట్ట మీద మీటింగ్ అంటే అంత కంగారు పడ్డా? అదేం లేదు లేరా, చెరుకట్ మీద అలాంటి పనులు ఎన్ని చేసామో నీకేం తెలుసు? ఏం లేదు లేరా. ఏదో ఉంది చెప్పు మాయా. ఏం లేదు లేరా, నువ్వు చిన్నపిల్లాడు, నువ్వు అడగకూడదు నేను చెప్పకూడదు. సర్లే అన్నం ఉండిందా? ఎక్కడ ఉండేది? అప్పటి నుంచి నేను వెతకడానికే సరిపోయింది. ఇప్పుడు మనం ఏం తినాలి? రామయ్య బయట తిందాం, చాలా రోజులు కదా. ఊర్లో ఉన్న పొలాలన్నీ చుట్టేస్తాం. ఆకలేస్తున్నాడు. గంట తింకపోతే ఏమవుతుంది మాయా? రామయ్య కొర్ర బాబు నువ్వు. సర్లే రామయ్య. అల్లుడు పట్టణంలో ఏం చేస్తుంటావు? ఏదో సాఫ్ట్వేర్ జాబ్లో పనిచేస్తుంటలే మాయా. ఎంత ఇస్తారంటే? ఏం డబ్బు ఏమో లేమాయా. పని అంటారు, రాత్రి అంటారు, పగలంటారు. ఎంత కష్టపడినా కందిపప్పుకి జీడిపప్పుకి తక్కువ, అలా ఉంటుంది నా పరిస్థితి. అయినా ఈ పల్లెటూరులో దొరికే సౌకర్యాలు ఎక్కడ దొరకాలేమాయా? అంతేనంటావా? అంతే మాయా. అల్లుడు కూర్చుందాం రా. ఎందుకు మాయా? ఇంకాసేపు నడుద్దాం. కాసేపు పెడితే కాళ్ళు అరిగిపోయేలా, నడుము ఇరిగిపోయేలా ఉంది. కూర్చుందాం రా బాబు. సరే కదా. ఈ పొలంలోనే మనమేనా? ఇదంతా మనమే. మాయా చెప్పాలుడా, మన ఊళ్ళో మనకి ఎన్ని ఎకరాలు ఉంటాయి? అట్ట ఇటు కదనక 10 ఎకరాలు ఉంటాయి. ఏంటి 10 ఎకరాలా? ఇంకేంటి మరి మనకే? ఆ, పొలం కాడ ఎవరు పని చేస్తారు మాయా? ఇంకెవరు? నేను మీ అత్త. ఆ, ఏంది మాయా అత్త కూడా పొలంలో పెట్టావు? ఎక్కడ్రా బాబు? అదిగో అదే గట్టిగా అనకరా బాబు, మెత్తంటే పిండ పెట్టేసదే. చాలా స్ట్రాంగ్ అని విన్నా. అత్త దగ్గర వీకా? ఎంత మగడైనా పెళ్ళందరూ వంగాల్సిందే, లొంగాల్సిందే. ఆయన నువ్వు చాలా గ్రేట్ మాయా. ఎందుకు లొంగినందుక? కాదు మాయా, మన ఊరు సుబ్బారావు లేడు? అది మన వీధి సుబ్బారావు. ఆయనే. ఆయన ఆస్తి అంతా పనిచేసిండు, ఇప్పుడు పట్టణంలో వెళ్ళి పనిచేస్తుంది. అందుకే అంటారు మనకి 60 ఏళ్ళు వచ్చే వరకు కోతలకి కొడుకులకి ఆస్తి పంచకూడదు. మన వీధి సూర్య సుబ్బారావు చూస్తే తెలుస్తుంది. వదిలేయ్. అతను పట్టణంలో ఏదో పిల్లలు ప్రేమించాలని తెలిసింది. ప్రేమ దాకానా పెళ్లి దాకానా? నీకు చెప్పారు? ఇంకెవరో మీ అత్త. ఏ విషయమైనా అత్త దాకా వస్తే చాలు, ఊర్లో దొండ రేఖమైనా ఊరు మొత్తం తెలిసిపోతుంది. ఏమని కూడా మీ అత్త అంటే? సర్లే అది వదిలేయ్. ప్రేమ గురించి కొంచెం చెప్పాలేడు. ఏముంది మాయా, అందరూ ప్రేమించంటే నేను ప్రేమించా, పెళ్లి చేసుకుందామని పల్లెటూరుకి వచ్చా. ఈ అమ్మాయి వెళ్ళాడు. ఇంకెవరు? నీ కూతురు మాయా. లేకపోతే ఏంటి మాయా, నీ ఇద్దరు కూతురికి పెళ్లి చేసి పంపించేశావు. సర్లే అల్లడు, నువ్వు పట్టణంలో చదివా కాబట్టి నీకు సెట్ అవుతుందో లేదో నీకు ఇచ్చి చేయలేదంతే. ఇప్పుడే పల్లెటూరుకి ఇచ్చేసావేంటి? పాలెనూరుకి ఇచ్చేసావు. సర్లే అల్లుడు, రేపు ఎందుకో అమ్మాయి ఫోటో చూపించల్లుడు. ఫోటోనా? ఇదిగో ఈ పిల్ల నేను ప్రేమించిన ఆ అమ్మాయి.
అంటే అదిరిపోయింది. మరి పెళ్ళెప్పుడు? తన ఇంట్లో అయితే ఒప్పేసుకున్నారు, ఇంకా మనకైతే ఎవరు లేరు. ఇక ఈ పెళ్లి ఖర్చులంతా నువ్వే తీసుకోవాలి. నేను చూసుకోవాలా? పిల్లని ఎలాగో వేయలేదు, పిల్లని చేయమాయా. సర్లే తీసుకో. బాగా ఆకలేస్తుంది, వెళ్దాం పదాలేదు. నువ్వు ఆకలికి ఆగలేవు మాయా. సరిపదా